guys, welcome to DIY with Pravi. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నోటిఫికేషన్స్ కోసం యాక్టివేట్ చేసుకోండి. ఇవాల్టి స్పెషల్ రెసిపీ మాడుగుల హల్వా. ఈ మాడుగుల హల్వాకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో దాని ప్రాసెస్ ఏంటో వెంటనే చూసేద్దామా? ముందుగా 250 గ్రామ్స్ గోధుమలను ఒకసారి కడిగి వాటిలో తగినన్ని వాటర్ వేసుకొని ఒక రోజంతా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న గోధుమలను 2 సార్లు బాగా కడిగి ఒక మిక్సర్ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో తగినన్ని వాటర్ వేసుకొని మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక స్ట్రైనర్లోకి వేసుకొని గోధుమ పాలను గోధుమ గుజ్జును సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గుజ్జును మిక్సర్ జార్లో వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ వేసుకునేటప్పుడు ఈ గోధుమ గుజ్జు మన మిక్సర్ జార్ బ్లేడ్స్కి పట్టేస్తూ ఉంటుందండి. సో మధ్య మధ్యలో ఇలా వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి, లేదంటే మన మిక్సీ పాడైపోతుంది. మనం ముందుగా చేసినట్టే ఇప్పుడు కూడా ఈ గోధుమ పాలను గోధుమ గుజ్జును ఒక స్ట్రైనర్ తోటి సెపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని అది కరిగిన తరువాత 50 గ్రాముల జీడిపప్పును ముక్కలుగా కట్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. అలా దోరగా ఫ్రై అయిన జీడిపప్పును ఒక బౌల్లోకి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కడాయి నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఇందులోకి గోధుమ పాలను వేసుకోవాలి. కడాయి వేడిగా ఉంటే మనం వేసే గోధుమ పాలు అడుగున అంటుకుపోతుందండి. సో ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత పాలను వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని పాలు పొంగు వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఈ గోధుమ పాలు మరిగించుకునే ప్రాసెస్లో మనకి అడుగున ఒక లేయర్లా ఇలా ఫామ్ అవుతూ ఉంటుందండి. దానిని అలా తీసి స్పూన్తో మ్యాష్ చేసుకొని మళ్ళీ పాలల్లో కలుపుకోవాలి. పాలు మరగడం స్టార్ట్ అయిన తర్వాత 250 గ్రామ్స్ షుగర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. షుగర్ పూర్తిగా కరిగిపోయిన తర్వాత 1/2 స్పూన్ వాటర్లో 1/2 స్పూన్ రెడ్ ఫుడ్ కలర్ని కలుపుకొని దాన్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. గోధుమ పాలు సగం మరిగిన తర్వాత ఇందులోకి మిగతా నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే వేయించుకున్న జీడిపప్పు పలుకులను 1 స్పూన్ పక్కన పెట్టుకొని మిగతావి ఇందులో వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. గోధుమ పాలు ఇలా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్టీల్ ప్లేట్ కానీ స్టీల్ మౌల్డ్ కానీ తీసుకొని దానికి ఇలా గీతో గ్రీస్ చేసుకొని ఈ హల్వాని ఇందులో వేసుకోవాలి. వీటిపైన మనం పక్కన పెట్టుకున్న జీడిపప్పు ముక్కల్ని వేసుకొని రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు కూల్ చేసుకోవాలి. రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత దీన్ని మౌల్డ్లోంచి తీసి మనకి నచ్చిన షేప్స్లో కట్ చేసుకుంటే మాడుగుల హల్వా రెడీ అయిపోతుంది. అంతేనండి, చూసారు కదా మాడుగుల హల్వా ప్రిపరేషన్ని. మరి మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మాతో షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నెక్స్ట్ రెసిపీ గ్రీన్ చట్నీతో కలుసుకుందాం. బాయ్ బాయ్.